హలో అండి. ఈరోజు నేను మా ఇంట్లో చేస్తున్న లంచ్ షేర్ చేస్తున్నాను. ఇవాళ ఎందుకంత స్పెషల్గా లంచ్ షేర్ చేస్తున్నావు, సండే కూడా కాదు, ఏముంటుంది అని అనుకుంటున్నారా? ఇవాళ స్పెషల్ ఐటమ్ ఉందండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నదే, దాన్నే ములక్కాడ పాఠోళి అంటాం అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ములక్కాళ్ళు బాగా సీజన్ కాబట్టి మాకు మొన్న మా ఫ్రెండ్స్ పంపించారు కొన్ని ములక్కాళ్ళు. ఎప్పుడు పులుసులో వేయడం, లేకపోతే కూర చేసుకోవడం, పికిల్ చేయడమే కాదు, ఇలా పాటోళి కూడా చేయాలి అని ఈ మధ్య కొన్నాళ్ళు అయిపోయిందనమాట చేసి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో, అదే మా పుట్టింట్లో రెగ్యులర్గా చేసేవారు ఇది. దీన్ని ఎలా చేస్తారు అంటే, కందిపప్పు, కావాల్సినన్ని ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర నానబెట్టుకోవాలి ఒక గంట ముందు. తర్వాత నీళ్ళన్నీ తీసేసి గట్టిగా రుబ్బుకోవాలన్నమాట. తర్వాత బులుముకుడు పెట్టుకొని అందులో పోపుకి మళ్ళీ ఎండుమిరపకాయలు, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి అవి చిట్టుపట్లాడాక ఈ థిక్గా గ్రౌండ్ చేసుకున్న పేస్ట్ వేసి ఉప్పు, పసుపు, కొంచెం కరివేపాకు అది వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఈ లోపల కొంచెం మనము డ్రమ్ స్టిక్స్, అవి ములక్కాళ్ళు ఏముంటాయో అవి బాయిల్ చేసి పెట్టుకోవాలి. అవి కూడా ఇందులో కలిపి ఇంకో 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అవి ఏమీ పడవన్నమాట. బట్ టేస్ట్ మటుకు అసలు నార్మల్గా ఉండదండి, ఒక రేంజ్లో ఉంటుంది. సో అది దీని గురించి నేను చెప్పాలనుకున్నది. అది కాకుండా వైట్ రైస్, కొబ్బరి పచ్చడి, పప్పు కట్టు, పెరుగు, నెయ్యి అవి ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ మామిడికాయ ఉంటే మామిడికాయ పచ్చడి చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నా దగ్గర లేక చింతపండుతోటే చేశాను. ఇదండి ఈరోజు మా లంచ్.